యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము. ఈ పునరుద్ధాన పండుగను మాకిచ్చి మీ సన్నిధిని మేము బహుగా ఉల్లసించవలనని, సంతోషించవలనని కోరుచున్న దేవానికి స్తోత్రములు. నాయన, గడగడ వణుకుచూ సంతోషించమన్నారు కానీ భయము లేని స్థితిని నీవెంత మాత్రం అంగీకరించవు గనుక ఇదిగో బిడ్డలను గద్దించి హెచ్చరించి ఉండగా నాయన బుద్ధిమంతులు కాగల కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అజ్ఞానము నుండి, మూర్ఖత నుండి, మూఢత్వము నుండి బిడ్డలను విడిపించి దైవ భయము గలవారిని సన్నిధిని గడుపుటకు సహాయం చేయండి. చదవబడిన వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మా ప్రభువా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందుము, దీవించుము, తోడయుండు. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. దైవ సాన్నిధ్యమున కీర్తించిన దేవునందు ప్రియులారా, దేవనామమున కృపా సమాధానములు మెల్లరకు కలుగునుగాక. మరణంబులో నాకు చిరజీవమే వారు, మరణంబునకై గొప్ప మరణమే వారు, విరివిలేని మహిమ సేనలు ధరిని నోండగా స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసు క్రీస్తే. నాకింత ప్రోత్సాహన దాముల్ కల్గుట ఏకతాగనమైన హేతువయ్యుండు. నాకు గలయు నతకరణమి నాదుడగును, నేను మురియు శ్రీకరాంబగు నామమీది సిల్వబడ్డ యేసు క్రీస్తే. నాకింత ప్రోత్సాహన దాముల్ గల్గుట ఏకతాగనమైన హేతువయ్యుండు. ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధాన పండుగలో ఏకీభవించిన దేవునిందు ప్రియులారా, దేవనామమున కృపా సమాధానములు ఎల్లరకు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మానవ జీవితము, దైవజనుడు ఒక పద్యం రాస్తూ బ్రతుకొక కడుబాధ, బ్రతుకొక చెడుగాథ అన్నారు. మనిషి జీవితము కడుబాధ, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా ఏదో ఒక బాధ ఎప్పుడు ఉంటానే ఉన్నది. ఎలాంటి బాధలట చెప్పండి? లేనోడికి లేని బాధలు చెప్పండి, ఉన్నవాడికి తినలేని బాధలు కదా. లేనోడేమో లేదో అని ఏడుస్తుంటే, కలిగినోడేమో తినలేక, అరుపుకోలేక, అరిగించుకోలేక బాధలు పడుతున్న పరిస్థితి. బ్రతుకొక చెడుగాథ. ఏంటట?
చెడుగాథ అంటే చెడు ఏటట చెడుగాథ. మనిషి జీవితమంతా కూడా మనం చూసినట్లయితే ఈ చెడు మొట్టమొదటి తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకు అంటుకుని అదేం చేస్తుందంటే అందరి బ్రతుకులలోనికి వస్తానే ఉంది. నది ఎక్కడ పుడుతుందో, నది ఒక చోట పుడుతుంది. గోదావరి నది ఉందా? ఎక్కడ పుట్టింది ఏమా? మహారాష్ట్రలోని త్రయంబాకం అనే ఆ ప్రదేశములో పుట్టింది. దాని నుండి నీరు ఉబుకుతూ అలాగూ ప్రవహిస్తుంటే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మహారాష్ట్ర నుండి, ఆ మహారాష్ట్ర దాటి తెలంగాణ దాటి ఆంధ్ర దాటి ఎక్కడికి వెళ్తుంది? సముద్రములోనికి వెళ్తుంది. ఆ పుట్టిన చోట ఉన్న నీటి, అది మురికి కావచ్చు, మట్టి కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, ఆ లక్షణాలు ఎక్కడి దాకా వస్తాయి చెప్పండి? ఎక్కడి దాకా వస్తాయి? సముద్రం వరకు వస్తాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర అంతా ప్రవహించుకుంటూ వస్తాయి. ఆ నీరేమైనా మారిపోద్దా చెప్పాలి? అక్కడ పుట్టిన నీరేమైనా మారిపోద్దా? మారిపోదు. ప్రియులారా, ఆదాము అవ్వల దగ్గర బయలుదేరిన ఆ మురికి, ఆ బలహీనమైనటువంటి బ్రతుకు, ఆ చెడు గాథ నేటి వరకు ప్రవహిస్తానే ప్రతి వారి యందు, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసులారా, కనబడుతూనే ఉంది, కొట్టుకుంటూ వస్తానే ఉందండి. ఓ పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఆయన చూసి వీళ్ళ నాన్న బుద్ధులే లేకపోతే వీళ్ళ తాత బుద్ధులే అంటారా? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందమ్మా? నానేసిన వేసాలే కొడుకేస్తున్నాడు కదా, కొడుకేసిన వేసాలే మనవడేస్తున్నాడు. ఎక్కడ పోతాయా? మీ తాతలాగా ఉన్నావండి అంటే మా తాత బుల్తావు అంటున్నాడు ఒకడు. కానీ బుద్ధులు ఎక్కడ పోతాయి? ఆకారం ఎక్కడ పోతుంది? ఏమంటే అలవాట్లు ఎక్కడ పోతాయి? అన్నీ ఆ చెడు. మంచిని బట్టి అయితే మెచ్చుకుంటాం, కానీ ఏమండి వాళ్ళు ఏం బాధపడరు కదా. మంచి కానీ చెడు కాదని బట్టే నన్ను ఇలాగంటావా, నన్ను అంటావా అంటారు. అయితే ప్రియులారా, భావినండి, వారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఇదిగో మిమ్మల్ని రక్షించే రక్షకుణ్ణి పంపిస్తాను. ఈ ఆదాము అవ్వలు వినకూడని మాటలు. ఆ దినమునకు పూర్వంతా పరిశుద్ధంగానే ఉన్నారు. వారి బ్రతుకులో ఏ చెడు లేదు, ఏ బాధ లేదు, ఏ వేదన లేదు. ఎప్పుడైతే అపవాదికి చెవినిచ్చారో వారి బ్రతుకంతా చెడుగైపోయింది. మన మనస్సులు అంతేనండి, మన మనస్సులు అంతే. ఈ చెడుగును వదిలించుకోలేక ఆ చెడుగుతో అనుకూలమైన బతికేయడం అలవాటు చేసుకుంటున్నారు చాలామంది. ఏంటట? చెడుగును విడిపించుకోకుండా ఆ చెడుగునకు అనుకూలంగా మారిపోతున్నారు, లోబడిపోతున్నారు. లోకానికి, పాపానికి లొంగిపోతూ ప్రియులారా వారి జీవితాలు సాగిస్తున్న మనం చూస్తున్నాం. కనుకనే వారిని రక్షించడానికి ప్రభు తండ్రి వాగ్దానము, కుమారుణ్ణి పంపుతాను. వాళ్ళు ఎదురు చూస్తా వచ్చారు, కానీ రక్షకుడు రావడానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలమ్మా? దేవదూత అదే చెప్తుంది, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి రక్షకుడు? ఎవరు రక్షించగలరు మానవుణ్ణి? ఎవరు రక్షించగలరు ఈ సృష్టిని? ఈ సర్వసృష్టి కూడా మానవుని వల్లట శాపం పొందింది. ఏం పొందిందమ్మా? శాపం పొందింది, శపించబడింది. మన వల్ల భూమికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. కనుక ప్రియమైన వారులారా, విశ్వాసులారా, రక్షకుడు
మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పిన క్రీస్తు వారు ఎవరండి అనంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు విడిపించగలరంటే దేవుడే విడిపించగలడు. దేవుడే విడిపించగలడు తప్ప ఇంకెవరునూ మానవుణ్ణి విమోచించలేరు, మానవునికి విడుదలను ఇవ్వలేరు. గనుకని దేవుడే నరావతార దారిగా ఈ లోకానికి ఆయన వచ్చారు. వచ్చి అంటున్నారు, నేనే మార్గము, సత్యము, జీవం. ఈ లోకములో సత్యం అని ఎందుకన్నారంటే అనేక మాయమాటలు ఈ లోకములో అనేకులు చెప్పడం మొదలుపెట్టారండి. కోటి విద్యలు కూటి కొరకే. ఏమా, మొన్న బంగారు తల్లి ఫోన్ చేసింది, మా నాన్నకి బాగుంటలేదండి, వాళ్ళు ఎక్కడో చూపించుకున్నారంటండి. చూపించుకుంటే మరి ఆడేం చేయాలి? ఏదో చెప్పాలి కదా, చెప్పలేదా? అమ్మ ఏమీ లేదమ్మా, 4,000 తీసేసుకున్నా, 6,000 తీసేసుకున్నా, వీడు చెప్తాడు, ఎవరు స్కానింగ్ కూడా చెప్తాడు ఏమీ లేదని. స్కానింగ్ కూడా చెప్తాడు, ఆడికి ఏం కనబడలేదని, అందులో ఏమీ లేదంటాడు. కానీ మరి వీడు ఎలాగంటాను కొంత, అబే డబ్బులు ఎవరేమో ఏమీ లేదంటే అని చెప్పి ఏయో మాయ మాటలు చెప్పాలొద్దా? చెప్పాలి. ఇదిగో ఎవరో ఏదో చేసేసారు, అలా చేసేసారు, ఇలా చేసేసారు. ప్రియమైన వాళ్ళరా, ఆ బిడ్డ ఫోన్ చేసి చెప్పింది. అప్పుడు నేనేం చేయాలి? అమ్మా ఏమీ లేదమ్మా అంటే బాగోదు కదా, బాగుంటుందా? మాట్లాడాలి. నేనేం చెప్పాలి? అమ్మా నీకెందుకు, నేను చేస్తాను, ఏమేస్తాను, పద్మమా ఏంటంటారు దాన్ని, పద్మం వేసి దాంట్లో కూర్చోబెడతాను మీ నాన్ని, అందులో తెలిసిపోద్ది కదా, తెలిసిపోద్దా? ప్రియమైన వాళ్ళారా, మాయ మాటలు, మోసపు మాటలు ఎక్కడికి వెళ్ళినా ఇవే. ఆ బిడ్డతో చెప్పిన మాట అంటే, అమ్మ అటువంటిది ఏమీ లేదు, ఏదన్నా ఉంటే దేవుడు బయలుపరుస్తాడు మనకి. కానీ ఏ మాట గట్టిగా పట్టుకుంటుంది చెప్పండమ్మా? ఏది పట్టుకుంటుంది? ఏదో ఉంది అన్నదే పట్టుకుంటుంది. అంటే మోసపు మాటలే మనుష్యుడు బాగా నమ్ముతున్నటువంటి లోకంలో మనం ఉన్నాం ప్రియులారా. గరుకని యేసు ఈ లోకానికి ఎలాగొచ్చాట? సత్యము, ఆయన చెప్పింది కాక ఏది లేదు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన అంటాడు, నా భూమియు ఆకాశమును గతించును గాని నా మాటలలో సున్నైనను పొల్లైనను గతించదు. అంటే ఎంత సత్యవంతమైన మాటలు ఆలోచన చేయండి. కనుక యేసయ్య మాటలు ప్రతి మనిషి తెలుసుకోవాలి. బైబిల్ అట్టుకుని ఊపుకుంటూ తిరుగుతున్నారు తప్ప అసలు బైబిల్లో ఏముందో కూడా ఎవడో చదవట్లేదు. ఏమండి, బైబిల్ ఎందుకంటే ఒకడు వస్తాడు కదా, బైబిల్ ఎలా పట్టుకున్నాడంటే కాలేజీ కోసం. ఎలా పట్టుకోవాలి? ఇలాగేనా? ఇలా. నేను అక్కడ గుమ్మం దగ్గర ఉన్నాను, ఆ బండి అక్కడ ఎట్టు వస్తున్నాడు సార్. ఇది కాలేజీకి వచ్చే కుర్రోళ్ళలాగా బైబిల్ గ్రంథాన్ని, అది సత్యము, దాన్ని మించింది ఏది లేదు. ఇక వేరే ఏది చదివినా మోసముతో కూడినటువంటివే. బావినండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే క్రైస్తవుల్లోనే చాలామంది మోసపోతున్నారు. దేవుని ఎరగనోళ్ళు కాదు, దేవుని ఎరిగిన వాళ్ళే చాలామంది మోసపోతున్నారు. ఓ సంఘం బయలుదేరింది ఈ మధ్య. వాళ్ళు బైబిల్ చదవరు. వాళ్ళ సంఘం స్థాపించిన ఆయనే మనిషి కుమారుడట. ఎవరట? ఆయనే మనిషి కుమారుడట. ఓ సొంతంగా రాసేసినవి అన్నీ కూడా అందులో పెట్టేశారు. అదే చదువుతూ ఉంటే అదే చదవాలమ్మా అని ఆయన బాధ చేస్తుంటే వీళ్ళు అదే చదువుతున్నారు. ఏం తెలియదు. మోసము, అసత్యమైన మాటలు రుచిగా ఉంటాయి. అవునా? ఏమ్మా చెప్పాలి, ఏ మాటలు రుచిగా ఉంటాయి? అరువు మీద మీటింగులే రుచిగా ఉంటాయి. అవునా కదా? చెప్పండి.
వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు, అలాగూ లేని మాటే రుచిగా ఉంటుంది. అలాగ అనేకులను వారు ప్రియులరా నడిపిస్తున్నారు. చాలా బాధ అయిపోతున్న పరిస్థితి. మనం ఎంత చెప్పినా ముందు ఎవడు ఏది చెప్పాడు ఏమండి? పాత ద్రాక్షారసము త్రాగి క్రొత్త దానిని కోరువాడెవడును. ఒక ద్రాక్షారసానికి నువ్వు అలవాటు పడ్డావు అనుకో, ఇంకో ద్రాక్షారసం ఇష్టపడతావా? చెప్పండి. ఇష్టపడా? అబ్బాయి బాగా తీయగా ఉంది. మనకి ఎలా ఉండాలి? ఒగరగా కదా, చేదుగా ఉండాలా. దానికి అలవాటు పడ్డారు. మరి అది మంచిది కాదురా బాబు, కొత్త ద్రాక్షారసము తీసింది ఇదిగో త్రాగు తీయగా ఉంటుంది అని అంటే అబ్బాయి అదొద్దు. చేదు ద్రాక్షారసానికి అలవాటు పడిపోయిన వాళ్ళు తీయని ద్రాక్షారసం, కొత్త ద్రాక్షారసం కోరుకుంటారా? కోరుకోరు. అంటే చేదు కలిపిన బోధ లాంటి బోధకు అలవాటు పడిపోయిన వాళ్ళని మనం ఎంత తీయని ద్రాక్షారసం పోసినా వాళ్ళకి నచ్చని పరిస్థితి అయిపోతుందండి. ఈ రోజున ఎంతో బాధ అవుతోంది. ప్రియమైన వాళ్ళారా, రెండవది మనం చూస్తే మార్గము, మాదిరి. యేసువారే మనకు మాదిరి అనగా యేసువారి వెనకాల నడవడమే మన పని. అనగా యేసువారి జీవితంలో ఏముందో అది మన జీవితంలో ఉండాలి. యేసువారి జీవితంలో వాడుకుంది, బైబిల్ చదివే వాడుకుంది నీ జీవితంలో ఉందా? బైబిల్ వాడుక అనగా ప్రతిరోజు మానకుండా మనం చేసే పని, అంతే కదండి వాడుక. ఆయనకున్న వాడుకేంటి? గ్రంథాన్ని చదవడము. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో దేవుని వాక్యాన్ని బాగా చదివే వాళ్ళం కావాలి. యేసయ్య బాప్తిస్మం పొందకముందే ఏమా బాప్తిస్మం పొందిన తర్వాత బైబిల్ కొనుక్కుని చదవాలా? యేసుబాబు బైబిల్ అంతా కూడా, పాత నిబంధన అంతా కూడా చాలా బాగా చదువుకుంటూ వచ్చారు ఆయన. కనుకనే బాప్తిస్మము పొందిన వెంటనే ఉపవాస ప్రార్థనకి వెళ్ళాల్సి వచ్చింది. అవునా? మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందా? డేట్ ఏమైనా చెప్పారా? బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మను పొందారు. ఒడ్డుకొస్తుంటే ఇక పరిశుద్ధాత్ముడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు? అరణ్యానికి తీసుకెళ్ళి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఆ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత శోధకుడు వచ్చి శోధిస్తే ఏమండి ఎలా ఎదుర్కొన్నాడు ఆయన? దేవుని గ్రంథ వాక్యములను ఎత్తి ఎదుర్కొన్నాడంటే ఎప్పుడు చదివారు బైబిలు? బాప్తిస్మము చెప్పండి పొందక ముందే ఆయన బైబిల్ బాగా చదివారు. ఈ రోజున బాప్తిస్మం పొందినా బైబిల్ ముట్టుకోని వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని మార్గము, క్రీస్తు మార్గంలో వీరు లేరు. దేవుని వాక్యం ఏం తెలియదు వాళ్ళకి. ఏమండి, దేవుని వాక్యం తెలియదు అని అంటే నువ్వు క్రైస్తవుడవు కావు. క్రైస్తవుడువేనా? వాక్యం తెలియని వారు ఎవరు కాదు? క్రైస్తవులు కాదు, క్రీస్తుని వెంబడించేవారు కాదు. బైబిల్ బాగా ప్రియుల చదవాలి. మాదిరి. రెండవది బాప్తిస్మము పొందిన వారం కావాలి. ఏమండి, బాప్తిస్మం పొందిన వారం. ఈ బాప్తిస్మం మాత్రం పొందుతున్నాము. పొందిన తరువాత ప్రార్థించుట ద్వారా పరిశుద్ధాత్మను పొందాలి. ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. చాలామంది ఆదివారం రావడమే వాళ్ళకి ఎంతో కష్టమైపోతున్నటువంటి జీవితాలుగా ఉన్నారు. ప్రియులారా, మరి పరిశుద్ధాత్మను పొందుటకు వారు ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. మరి చూడండి, లూకాసు వార్త 3:21లో ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి ఏం చేయాలమ్మా? ప్రార్థనా జీవితం ఉండాలి. ఈ ప్రార్థనా జీవితము ద్వారా బాగా వినాలి. మీరు ఎక్కడున్నారో చూసుకోండి బాగా. ఏమండి, పరిశుద్ధాత్మను ప్రార్థన ద్వారా ఏమొస్తారు? పరిశుద్ధాత్మను దేవుడు మనకిస్తాడు.
ఈ పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి బలవంతుడుగా మారతాడు. ఇక్కడే బాగా గమనించాలి. పరిశుద్ధాత్మను పొందే వరకు కూడా సైతానుడు నిన్ను పెద్ద పట్టించుకోడు, లెక్క చేయడు నిన్ను. వింటున్నారా? ఎందుకంటే నీకంత అర్హత రాదు. ఇప్పుడు అపవాది అంటాడు, నేను ఫైటింగ్ చేయాలంటే అది కొంచెం క్వాలిటీస్ ఉండాలి, అర్హత ఉండాలి. ఏంటి అర్హత? బైబిల్ అడుగు తిరుగుతున్నాడు అనుకుంటే కాదు. ఏముండాలట? ఏమండి, బైబిల్ అడుగు తిరిగిన బాప్తిసం పొందేసిన లెక్కలేదు అతనికి. కొందరిని అసలు పట్టించుకోడు, ఎందుకంటే అర్హత లేని వాళ్ళు వీళ్ళు. ఎవరితో వాడు పోరాటం పెట్టుకుంటాడంటే వాడి స్థాయికి తగిన వాళ్ళు కావాలట. ఎవరు వాళ్ళు అంటే పరిశుద్ధాత్మను ఎవరు పొందుతారో వాడెవడు? అపవిత్రాత్మ. మనమేం పొందాం? పరిశుద్ధాత్మను పొందిన వారితో ఫైటింగ్కి వస్తాడు. అప్పుడు దాకా రాడు, పట్టించుకోడు. వింటున్నారండి? అంటే వాళ్ళు ప్రాణం లేని వాళ్ళతో సమానం మాట. ఆత్మీయ జీవితం అనే ఆ జీవితం వాళ్ళ దగ్గర లేదు. అట్లాంటి వాళ్ళతో మనకెందుకండి? కొంతమంది ఒక్కొక్కసారి దెబ్బలాట వచ్చినప్పుడు తల్లిదండ్రులు అంటారా, ఆడితో ఎందుకురా అంటారా, ఆడు వేస్ట్ గాడు అంటారు కదా. అలాగూ ఈ కేవలం బాప్తిస్మే పొంది పరిశుద్ధాత్మను పొందినటువంటి వేస్ట్ గాళ్ళతోటి సైతానుడు ఏం పెట్టుకోడు? ఫైటింగ్ పెట్టుకోడు. పరిశుద్ధాత్మను పొందాలి అనంటే ప్రార్థించేవారుగా ఉంటే ఏం పొందుతారు? పరిశుద్ధాత్మను పొందుతారు. పరిశుద్ధాత్మను భావినండి. ఇక్కడ దాకా ఇది చాలా మంచి మెట్టు. అయితే ఈ మెట్టులో ఏం జరుగుతుందో చూద్దాం. పరిశుద్ధాత్మను పొందిన వారి దగ్గరికి సాతానుడు వస్తాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు, యేసయ్య గెలిచాడు. మరి పరిశుద్ధాత్మ పొందిన వారందరి దగ్గరికి సాతానుడు వస్తున్నాడు. వీళ్ళందరూ గెలిచారా? ఏమండి, గెలిచేశారా? గెలుస్తున్నారా? చెప్పండి, గెలుస్తున్నారా? గెలవని వారై ప్రియులారా వాడి చేతులు ఏమైపోతున్నారు? ఓడిపోయి కాముగా పరిశుద్ధాత్మ వెలుగు లేని ఆ చీకటి బతుకులో కొట్టుకుపోతున్నారు. ఎవరికీ తెలియదు కదా ఓడిపోయినట్టు, తెలుసా? పైగా ఎవరికైనా తెలుస్తుందా? అబ్బాయి ఎవరికీ తెలియదు. ఏమండి, తన జ్యేష్ఠత్వం అమ్మేశాడన్న సంగతి ఎవరికీ తెలియదు. వాళ్ళ నాన్నకు తెలీదు, అమ్మకు తెలీదు, ఎవరికీ తెలీదు. కనుక నేను పెద్దవాడిని అనుకుంటే కొట్టుకుంటూ పోతున్నాడు. తండ్రి ఆశీర్వాదాలు, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళి తెచ్చుకో మాంసం దే అంటే నేను పెద్దోడిని కాదు, నా జ్యేష్ఠత్వం వాడికి అమ్మేశాను అన్నాడా? అనలేదు. ప్రియులారా పరిగెత్తేసాడు. ఎక్కడికమ్మా? అడుగు పరిగెత్తేసాడు. అడుగు పరిగెత్తేస్తే జంతువు నీకు దొరకనిస్తాడా దేవుడు? నీవు ఈ స్థితిలో ఉండగా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని దొరకనిస్తాడా? దొరకనివ్వడే. ఆ జంతువు దొరికిందంటే ఆశీర్వాదం దొరికినట్టే. దొరకనిస్తాడా? ఆ జంతువు దొరకదు, ఎప్పుడుకో దొరికింది. ఈలోగా చెప్పండి, వయసులు పెరిగే కొలది భోజనం ఆలస్యమైంది అనుకోండి, ఎలా ఉంటుంది ప్రాణం? కష్టమైపోద్ది. కనుక ఇస్సాక్ గారికి ముసరోడు కదా, ఈ ఆలస్యమైపోతుంది కనుక ఈలోగా ఎవరు తెచ్చేశారు? యాకోబు తెచ్చేశాడు. తెచ్చేసేటప్పటికి వీరికి అంతా తెలిసి ఆశీర్వదించేసి, ఏమండి వస్త్రాలు ఏశావువి, స్వరమేమో యాకోబుది అని చెప్పి వస్త్రాలు మారవచ్చు, స్వరం మారుతుందా? కదండి. దేవుని వశములో ఉండి ఇస్సాకు గారు ఏం చేశాడు? ఆశీర్వదించేశాడు. సాధువై గుడారాల్లో జీవించే యాకోబును. కనుక అర్హుడైన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికే చూస్తాడు. కనుక ఆత్మను పొందుతున్నారు, అపవాది చేతిలో ఓడిపోతున్నారు. వాడు చెరపట్టుకుని ఏదో పాపములో పడిన ఆ పాపం చేత వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఓడించుకుంటూ పోతున్నాడు. రోజు ఓడించేస్తున్నాడు. అందుకంటాడు స్వకీయ దురాశ చేత ఏం చేయబడతారట? ఈడవబడతారు. ఒక్కొక్కడికి ఒక దురాశ. ఒక్కొక్కడు రోడ్లంటే తిరగడం ఇష్టం,
వాడు పని పాట లేకుండా కబుర్లు ఆడుకోవడం ఇష్టం, ఒకడికి ఇంకోటి ఇష్టం, ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క దురలవాటు, దురాశ. ఆ దురాశ వాళ్ళని చచ్చినోళ్ళలాగా చేసి కాలుకు తాడు కట్టిన కుక్కను లాక్కెళ్ళినట్టుగా లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. రా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అంటే వెళ్ళిపోతూ ఉంటాడు అలాగా. వింటున్నారా? దురాశ వాడిని ఎక్కడికి ఈడ్చిపోతే అక్కడికి వెళ్ళిపోవడమే. ఏమండి ప్రియమైన వాళ్ళరా, దయచేసి ఆలోచన చేయండి. అదెంత చదువుకున్న వ్యక్తి అయినా సరే, చదువు లేని వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఆ దురాశ ఆ వ్యక్తిలో ఏముందో ఆ దురాశ వ్యక్తిని ఏం చేస్తుంది? పడగొట్టేస్తుంది. కనుక యేసే మార్గం అనగా మాదిరి. ఆ మార్గములో నువ్వెక్కడ ఆగిపోయావో చూసుకో. ఏమంటే భక్తులు ఎక్కడ ఆగిపోయావో చూసుకో. కొంతమంది మూర్ఖులుగా ఉంటారు, మొరట వాళ్ళుగా ఉంటారు. ఏమంటే ఆ మూర్ఖత్వములో నీ అంతటోడు లేడురా అంటది సైతాను. అవును కదా, నా అంతటోడు లేడు అనుకుంటుంటాడు. అంత ఆ మూర్ఖుడినంట రోట్లో వేసి గోధుమల్లో వేసి దంచినా వాడి మూఢత్వం బోదటండి. నేను అంత గొప్పోడు లేడు, నేను అనుకుంటుంటాడు. వాడిని అందులో నడిపిస్తుంటుంది. కనుక ప్రియులారా, యేసే మార్గము. మనం ఆయనలో వెళ్ళాలా, ఆయనను అనుసరించాలా. ప్రియులారా, దైవశక్తిని పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, దైవశక్తిని పొందుకోవాలి. వింటున్నారా? దేవుని కుమారుల వరుసది. దేవుని స్తోత్రం. ఏ వరుసట? దేవుని కుమారులతోనే దెయ్యం వస్తుంది తప్ప దెబ్బలాటకి అందరితో రాదండి. ఎందరో దేవుని ఆత్మచేత ఈ దెబ్బలాట పడలేక సైతాను గాడికి ఏం చేస్తారంటే షేక్ హ్యాండ్ ఇస్తారు. ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే? ఏమంటే షేక్ హ్యాండ్ ఎవరికి ఇస్తారు చెప్పండి? కలిసిపోయే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తారు కదా, వాడితో కలిసిపోతారు అన్నమాట. షేక్ హ్యాండ్. నువ్వు నేను ఒకటే, నీ జట్టే. ఏ జట్టు? నీ జట్టే నేనును. యేసు ప్రభు జట్టు కాదు. ఏదో అలా అక్కడికి వెళ్ళి అలా వచ్చేస్తుంటాను, కానీ ఎక్కడున్నా నీ మనిషినే. చూసుకోండి. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేసుకోవాలి. కొంతమందిలో ధనాశ, పిసినిగొండితనం ఏమండి, దాని చేత ఈడుస్తూ ఉంటుంది వాళ్ళని. ఏం చేస్తుంటుంది? దాని చేత వాళ్ళని ఈడుస్తూ ఉంటుంది. రూపాయికి 100 రూపాయలు ఖర్చు పెడతారు, 100 రూపాయలకి 1,00,000 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెడతారు, 1000 రూపాయలకి 10,000 ఖర్చు పెడతారు, 10,000కి 1,00,000 ఖర్చు పెడతారు పీనాస్థానం వల్ల. కానీ పోదది వాళ్ళకి ఎంత పోని ఎంత అవని ఆ పీనాసి ఆ తనం అందులో పెడుతుంది, అందులో ఉంచుతుంది. అందుకే దీపం వెలిగించి దేంతో కప్పెట్టరట? కొంచెంతో కప్పెట్టకూడదు. కొంచెం అంటే వ్యాపారము, లోభిత్వము, ధనము. ఏమండి, దీపాన్ని కొంచెం బోర్లిస్తే లోపల రెస్ట్గా ఉంటుందా? ఏమవుతుంది? దీపం ఊపిరాడక అలాగే ఆత్మీయ జీవితం, పరిశుద్ధాత్మ అభిషేకం ఆ వ్యక్తులకు పనిచేయదు. ఆ వ్యక్తుల ఇవన్నీ కూడా అపవాది అంటించే బలహీనతలే. భక్తిలో నిన్ను ఎదగనివ్వకుండా చేసేవే ఇవి. నేను చెప్పినవన్నిటిలోకెల్లా బావిన్నమ్మ, చెప్పిన వాటన్నిటిలోకెల్లా ఈ చివరిది చాలా పెద్దదండి. ఏంటట చివరిది? ఏంటది చివరిది? చాలా విషయాలు చెప్పాను కదా. చివరిది ఉంది, చాలా అస్సలు అంగీకారం కానిదని. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. విన్నారా? నోటికి ఏముండాలంట? కాపు ఉండాలి. ఏమండి, ఇది పెద్ద తప్పు కాదనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పిన పాపాల్లోకెల్లా, అతిక్రమాల్లోకెల్లా, బలహీనతల్లోకెళ్ళి ఇది చాలా చిన్నది. అబ్బాయి ఇది అసలు అంత కన్సిడర్ కాదు అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఏమని చెప్తుంది? ఏమండి, వాడి భక్తి
వ్యర్థం. నోటిని కాచుకోని వాడి భక్తి వ్యర్థం, వేస్ట్. అలాంటి భక్తే లేదు మాట. చేదు మాత్రలో మింగితే ఏమొస్తుంది? జ్వరం పోద్ది, ఆరోగ్యం వస్తుంది. వస్తుందా? చేదు మాత్రలు జ్వరం పోవాలంటే ఏం పిల్లలు మింగాలి? చేదు మాత్రమే మింగాలి. గుర్తుపెట్టుకోండి. కనుక ప్రియమైన వారులారా, క్రీస్తును రక్షకుడు మన జీవితములలో ఎలా ఉంటాడంటే ఆయనను కలిగి ఉండడం ద్వారానే. ఎందుకంటే అమ్మా, క్రైస్తవ్యం అంటే మామూలు విషయం కాదు. క్రీస్తు యొక్క మార్గం ఏంటంటే ఆయన చేసినవన్నీ మనం చెయ్యాలి. ఆయన చేసినవన్నీ మనం చెయ్యాలి. అది అసలు కథ ఇక్కడ. గుర్తుపెట్టుకోండి. అంతేగాని క్రైస్తవ్యం అనేది అలాగే వెళ్ళిపోయి కూర్చుండి ఇలా వెళ్ళిపోతే ఇలా వచ్చేస్తే పరలోకం వెళ్ళిపోతారు కాదు. ఆయన వేసిన ప్రతి అడుగులో మనం అడుగు వేసుకుంటూ వెళ్తేనే. మీలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి? అలాంటి వాళ్ళకి వేరే మరి మార్గం ఏమీ లేదు. ఒకే దారి, ఒకే మార్గము. నేనే మార్గం అంటే ఏంటి? నేనే మార్గం అంటే ప్రభు చాలా బాగా చెప్పాడు. నన్ను వెంబడించువాడు. ఏమండి? ఏం చేయాలట? ఆయన్ని వెంబడించాలి. మనము వెంబడించేవాడు చీకటిలో నడువక ఏం కలిగి ఉండాలి? వెలుగు కలిగి ఉండాలి. నన్ను వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకొని, నేను ఇంత గొప్పవాడిని, ఇంత అంత అది కొట్టేసుకోవాలట. మీలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తిని లోపల రానివ్వకూడదు. వాడిని ఎక్కడ? బయట వదిలేసుకుని నువ్వు లోనికి రావాలి. ఎక్కడున్నాడు వాడు? నీ మనస్సులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ మనస్సులో. నేను ఎంత అంత అట్లాంటి వాడు ఎవడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కనుక ప్రభు అంటున్నాడు, తన సిలువనెత్తుకొని. యేసయ్య మోసారు చెప్పాలి. ఏ సిలువ? ఆయన పాపాల సిలువ కాదు, సర్వలోక పాపములనే సిలువ ఆయన మోసాడు. కలుషాత్ముల కర్ర సిలువ ఆయన మోసాడు. లేని నేరములనే సిలువ ఆయన మోసాడు. ఆయన ఏమి ఆయన పాపిగాడు కనుక ఆయనకి ఏ పాపం లేదు. కానీ మనందరి పాపాలకు ఆయన బలయ్యాడు. ఇక మనం ఏం చేయాలి ప్రియులారా? మన పాపములను మనం మోసుకుని ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు సిలువ దగ్గరికి వెళితే మన సిలువట సిలువలో కలిసిపోద్ది. దేవుని స్తోత్రం. ఎలా కలిసిపోద్ది? ఏమ్మా, ఇదేమన్నా అయస్కాంతమా? కాదు. మనం సిలువ అంటే ఏంటి? ఏమో మనం ఏమైనా సిలువ చేయించుకున్నామా? ఇలాంటి సిలువ ఏమైనా చేయించుకుని బుధానేసిన తిరుగుతున్నామా? లేదు కదా. మరేంటి? ఏ సిలువ? మన అతిక్రమములు. నేను పాపిని, నాలో ఈ పాపము, ఈ లోపము, ఈ బలహీనత ఉంది, ఈ లోటు ఉంది. మోస్తుందా నీ హృదయం? ఎవరు మొయ్యాలి? ఎవరు మొయ్యాలి? నీ హృదయం మోస్తుందా సిలువను? ప్రియులారా, ఉన్న పాటున వచ్చుచున్నాను. ఎలా ఉన్నానో అలా వస్తున్నాను. ఎన్న సఖ్యము గాని లెక్క పెట్టలేనన్ని పాపములు మోపుగా నా వీపుపై బడి ఉన్నవిదే నడలేక తొట్టిల్లుచు తూలిపోతూ నీ యొద్దకు వస్తున్నాను. వీపున అనగా ప్రియులారా, మన హృదయము మీద మన అతిక్రమములనే మోపుతో క్రీస్తు సిలువ దగ్గరకు వెళ్ళి మన అతిక్రమాలను ఒప్పుకుంటూ ఉండగా ఈ అతిక్రమాలన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోతాయి? క్రీస్తు వారి మీదకి వెళ్తాయి. మనకు విమోచన అక్కడ. ఎక్కడ? సిలువ దగ్గర. సిలువ అంటేనే పారిపోతున్నావు, నీ పాపాలు ఎలా పోతాయి? ఏమండి? భక్తుడు పాడారు ఏంటి? పలువిధ పదములరసి ఫలితమేమీ కానలేక అలా తిరిగాను నేను, ఇలా తిరిగాను నేను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఎవడు చెప్తే ఏది చెప్తే అన్నీ చేశాను, ఏం చేసినా ఏ ఫలితము లేదు. ఇదిగో ఇప్పుడు నీ సిలువ ఎదుటను నిలిచాను కనుక సిలువే నా శరణు, సిలువే నా శరణు అని చెప్పి భక్తుడు పాడుతున్నాడు. కనుక యేసు మార్గము, ఆయనే మన జీవితాలలో మార్గము. ఇంకా చివరిగా ప్రియులరా, ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే జీవము. దేవుని స్తోత్రం. ఏంటట? జీవము. జీవం అనేది ఎలా చెప్తాం?
ఆయన ఎలా రుజువు చేయగలరు నేను జీవము అని? చనిపోయిన వారిని బ్రతికించారా? బ్రతికించారు. అయినా సరే ఆయన నేను జీవం అనడానికి సరిపోవు. ఆయన జీవమై ఉన్నారు అనే దానిని మనం గమనించినప్పుడు ప్రియమైన వారులారా, ఈ రోజున పాఠము అదే. ఈ జీవము అనేది ఎక్కడ రుజువైంది అంటే సిలువ దగ్గరే ప్రియులారా పతనమయ్యింది. ఆయన జీవం ఎక్కడ? మన జీవం ఎప్పుడు పోద్ది? అయ్యో ఏమ్మా, ఎవడైనా మంచం మీద ఉండి డొక్కెగరేస్తున్నాడు, బాబు బతికే ఉన్నాడు అంటాం, అంతేనా? డొక్కెగరేయట్లేదు అనుకోండి, అయ్యి బాబోయ్ కదా, ఏమి లేదు, జీవం లేదు అనుకో, డౌట్ వచ్చేసి దగ్గరికి వెళ్ళి చూస్తుంటాం, ఏమన్నా చేయబట్టుకుని చూస్తాం, ముక్కు దగ్గర వెళ్ళి చూస్తాం. అంటే మన జీవము ఖర్చు అయిపోయే రోజు. యేసుక్రీస్తు వారి జీవాన్ని కూడా కల్వరి సిలువలో ఏం చేశారమ్మా? మేకులు కొట్టి ప్రియులరా ఆయన జీవం పోయింది, జీవాన్ని ధారపోసేశాడు. కానీ ఆయన అంటాడు నేను జీవము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి జీవమైన ఆయన మరణం ఎలాగయ్యాడు? జీవమైన ఆయన మరణం ఎలాగయ్యాడు? మరణం అవ్వకూడదు కదా. ఏమండి, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, బాగా వినండి. పిల్లలు, చిన్న పిల్లలు పెద్దోళ్ళతోటి బిస్కెట్ ప్యాకెట్కో మరొకటికో డబ్బులకో దెబ్బలాడుతూ ఉంటారు కదా, కలబడతారా? కలబడి మొత్తం మీద గెలుస్తారా? అయ్యో, ఓడిపోతారా? చెప్పండి, ఎలా గెలుస్తారు? మనం ఓడిపోతామా? ఇంక మనం శక్తి లేక, ఆడితో దెబ్బలాడలేక, నేను చేయలేక పడిపోతాం, కింద పడిపోతామా? సమస్యలు పోయి పడిపోతే అప్పుడు ఆడు మరి ఎలా గెలుస్తాడు? ప్రియమైన వాళ్ళారా, మనమే గెలిపిస్తాము, అంతేనండి. ఏమా, మనమే దగ్గరుండి గెలిపిస్తామంటే మనమే ఓడిపోయి, అవునా, కావాలని మనమే ఓడిపోయి ఆడి గెలిపిస్తాం, అంతేనా? మాట్లాడాలి. అలాగే జీవాధిపతి అయిన యేసుక్రీస్తు, దేవుని స్తోత్రం, ప్రియులారా, ఆయన తనంతట తానుగా మరణమయ్యాడట. గనుకనే మనం ఆయన చంపేశాం అని అనుకుంటున్నాం. వింటున్నారండి? తనను తాను ప్రియులారా మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు కనుకనే ప్రియులారా మరణించాడు. కానీ లేకపోతే మనం ఏం చేయలేమట? ఆయనను మరణింప చేయలేము. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక ప్రియమైన వారులారా, మరి విశ్వాసులారా, మరి క్రీస్తును సిలువ వేశారు. శుక్రవారం నాడు ఆయన చనిపోయాడు. అందరికి అయిపోయింది ఈయన పని ఏమైపోయింది? ఈయన పని అయిపోయింది. ఈయన జీవం కూడా ఈ లోకంలో ప్రతి మనిషి జీవం ఖర్చు అయిపోతే అయిపోతాడు అనే కదా భయం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, రక్తం కారుతుంది అనుకోండి, కంగారు పడిపోతుంటారు. ఎందుకు? పరిగెడతా ఉంటారు. ఎందుకు? ఆ రక్తం కారిపోతూ ఉంటే చచ్చిపోతాడు. గనుక గబగబా ఏదో ఒకటి తీసుకుని టవల్ గట్టిగా కట్టేసి కదండి, రక్తం పోకుండా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ హాస్పిటల్ పరిగెడతారు. రక్తం పోతే మనిషిగా ఉండడు. యేసుక్రీస్తు వారు కూడా అంతే అనుకున్నారు. ఆయన సిలువలో ప్రాణం పెట్టేశాడు. ప్రియుల శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలుసా? భూగర్భములోనికి ఆయన వెళ్ళెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, మరి భూగర్భములోనికి ఆయన వెళ్ళారట. ఈ పరలోకం, పైన పరలోకం ఉంది, అక్కడ ఇల్లులు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. నమ్ముతున్నారా? లేదు. పరలోకం అంటే భూలోకం మీద ఏమీ కాదు. ఆకాశ మండలం దాటి పైకి వెళితే, వాయుమండల లోకం దాటి వెళితే అక్కడ ఉంది పరలోకం. అక్కడేమున్నాయి? నా తండ్రి ఇంటి అనేక
నివాసములు కలవు. ప్రియులారా, అక్కడ పెద్ద పట్టణం ఉంది. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా పాతాళలోకము అనగా భూమి కింద కాదు, భూమి క్రింద అనగా భూలోకానికి కింద ఉంది. దీన్ని పాతాళలోకం అన్నారు. చీకటి బిలము ఏంటది? చీకటి బిలం. అక్కడికి సూర్యుని కాంతి వెళ్ళదట. అక్కడ సూర్యుడు ఉండడు. దాన్ని ఏమన్నారు? సూర్యుడు లేని లోకము అన్నారు. ఏ లోకం? సూర్యుడు లేని లోకం. అక్కడ వెలుగు ఉండదు, అంతా చీకటే. అగ్ని బగబగ మండుతూ ఉంటుందట. ప్రియులరా, దయచేసి గమనించుకోండి. ఆ చీకటి కొట్లాగా ఉంటుంది. చీకటి కొట్లు పూర్వం చీకటి కొట్లో పెట్టేవారు దొంగోడిని పట్టుకుని కదా. ఎవరిని నేరం చేసినోడిని, మాట విన్నోడిని, రౌడీ వాడిని చీకటి కొట్లో పెట్టేవారు. బాబోయ్ 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 అని ఆ చీకటి కొట్లో ఏం చేసేవారు? వాళ్ళు ఏడ్చేవారు. పిల్లల్ని కూడా ఏమంటారు? డార్క్ రూమ్లో పెడతామని అంటారా? డార్క్ రూమ్ అంటే గోల్. కానీ అది డార్క్ రూమే. ఆ చీకటి కొట్లు ప్రియులారా ఎక్కడ కదలడానికి ఉండదు. ఏమీ కనబడదు, ఏమీ తెలియదు. అక్కడ ఏడ్పును, అక్కడ ఏడవడం, పళ్ళు పడపడా కొరుక్కోవడం, జుట్టు పీక్కోవడం తప్ప ఇంకేముండదు. అటు నెత్తి కొట్టుకుంటూ ఉంటారట. ఇలా రక్షణ లేనటువంటి వారు, దేవుని మార్గమును అనుసరించిన వారు అక్కడికి పోతారు. ప్రియులారా, జీవమైనటువంటి క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టే వరకు కూడా భక్తులైన వారు కూడా కిందకే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? కిందకే వెళ్ళిపోయారు. ఆ పాతాళానికి వెళ్ళిపోయారు. ఎంత బాధండి! పరలోకానికి వెళ్ళలేదు. అంటే వారి జీవితంలో కూడా చెడుగాదే ఉందా లేదా? ఉంది. కనుక క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టే వరకు విమోచన లేదు ఎవరికి. కనుక ఆ పాతాళములో పై భాగములో పాతాళపు చెర అన్నారు. ఆ చెరలో ఉన్నారు భక్తులు. ఆ భక్తులు భక్తిహీనులేమో కింద ఉన్నారు, భక్తులేమో పైన ఉన్నారు. యేసయ్య ఎక్కడికి వెళ్ళారట? పాతాళానికి వెళ్ళారట. ప్రియులారా, చక్కని మాట ఉంది. ఏంటో తెలుసా? యేసయ్య పాతాళానికి వెళ్ళడం వల్ల పాతాళానికి ఉపకారం అట. దేవుని స్తోత్రం. ఏండి ఉపకారము ఏమిటి అనగా అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా తీసుకుని, దేవుని స్తోత్రం, మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ప్రియులారా, ఇది భూలోకం మనం ఉన్నాము. సిలువ వేయబడిన యేసు ప్రభువు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పై భాగంలో ఉన్న వాళ్ళని, ఈ పై భాగంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేట పరలోకంలో పెట్టారు. దేవుని స్తోత్రం. పరలోకంలో మొదటి భాగంలో పెట్టారు. దాన్ని పరలోక పరదైసు అంటారు. విన్నారా? గనుక ప్రియమైన వారులారా, యేసు వారి యొక్క గొప్పతనాన్ని ఒక పర్యాయం మనం చూస్తే యేసయ్య అంటున్నాడు, మరి ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. ఏమంటే మనకు దొడ్డు ఉందండి, గొర్రెలు ఉన్నాయి, అవి మన గొర్రెలు. వేరే దొడ్డు అంటే వేరే వాళ్ళ గొర్రెలు, వేరే కాపరి, అంతే కదా. యేసయ్య అంటున్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తీసుకొని రావలెను. విన్నారా? వేరే దొడ్డి, వేరే కాపరి, వేరే గొర్రెలు ఏమిటి అని అనగా, ప్రియులారా, మరి ఇశ్రాయేలీయులు, పూర్వపు భక్తులు, పాత నిబంధన భక్తులు, వారి కాపరి ఎవరో తెలుసా? మోషే గారు. ఎవరమ్మా? మోషే గారు. అందుకే ఇశ్రాయేలీయులు మోషే ఎలా చెప్పాడు, మోషే ఎలా చెప్పాడు అనేవారా? వారి కాపరి మోషే గారు. ఆ మోషే గారి ధర్మశాస్త్రం, మోషే గారి ఆజ్ఞలు, ఇదే వారికి ముఖ్యం. కనుక వారి కాపరి మోషే. ఆ మంద ఎక్కడికి వెళ్ళిపోయింది? కింద ఉంది. వారందరినీ కూడా యేసయ్య అందుకంటున్నాడు. మరి ఆ మాటలు మనం చూసినట్లయితే, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. కనుక పాత నిబంధన భక్తులను కూడా యేసు ప్రభువారు
పాతాళానికి వెళ్ళి, అందుకే సిలువలో ప్రాణం పెట్టారు, లేకపోతే పెట్టాల్సిన పని లేదు. ఏమండి, శరీరం నుండి వేరైతేనే కానీ వారి దగ్గరికి వెళ్ళగలమా? శరీరంతో వెళ్ళలేం. పాతాళానికి వెళ్ళగలమా? వెళ్ళలేం. శరీరాన్ని విడిచిపెడితేనే పాతాళానికి వెళ్ళగలం. దైవజనుడు ముంగమూరు దేవదాసయ్య గారు మరి ఆయన శరీరాన్ని విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళేవారండి. ఏమండి, శరీరాన్ని మరి ఆ లోపల గదిలో పెట్టి తాళం వేసి బయట పడుకోమనేవారు శిష్యుణ్ణి. ఆయన కిందకి వెళ్ళేవారట అండి, కిందకి వెళ్ళి వచ్చేవారట. ఏంటి మరి హైదరాబాద్ విజయ్ కుమార్ గారు మన దగ్గరకు వస్తుంటారు. వాళ్ళ తాతగారు అని పేరేదో ఉంది, ఆయన్ని కాపలా పెట్టేవారట. నువ్వు దగ్గరుండి జాగ్రత్త. శరీరాన్ని విడిచెళ్ళామనుకోండి, ఈలోగా మన శరీరానికి ఏమైనా గాయమైందనుకో, ఏదో పడి ఏదో తగిలేసి దెబ్బ అనుకో, మనకేం తెలియదు. తర్వాత వచ్చి అందులో ప్రవేశించిన తర్వాత ఏమండి, ఏ ఎలక వచ్చి ఏలు కొరుకుపోయిందనుకో, తర్వాత ఏముండదు. ఎలక కొరుకుతుందా? కొరకదా? అది ఏదైనా కావచ్చు, కాలే పట్టుకుపోతేనో. గొర్రె కాపలా పెట్టేవారట ఆయన. ఎంతసేపు కాపలా ఉంటాడండి? ఎంతసేపు కాపలా ఉంటాడు ఆయన? ఈయన ఏమిళ్ళు రాడు. అయ్యగారు అయ్యగారు అనేవాడట. ఇక్కడ ఉన్నాడేట అయ్యగారు రావడానికి, ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఏమండి, హాయ్ ప్రియులారా, అయ్యగారు అయ్యగారు అంటే అయ్యగారు ఏం మాట్లాడతాడు? ఇలా పిన్నిస్ తీసుకుని ఈ బొట్టనీళ్ళు గుచ్చిపోడట. గుచ్చితే కొంచెం బాధ తగిలిచ్చేతడండి. ఎంత గుచ్చినా ఆ టైం అయిన తర్వాత కానీ వెళ్ళడం సులువట, రావడం చాలా కష్టం అట అండి. వెళ్ళొచ్చు కానీ రావడం పాతాళ వశము. వినరా? పాతాళ వశము నుండి నా ప్రాణమును నీవు విడిపించితివి, నాశనమును గోతు నుండి నన్ను విడిపించితివి. పట్టుకుంటే పాతాళ పాశములు. విన్నారండి? ఒక అమ్మ, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో టీవీ కేబుల్ వైర్ ఉందంట. ఆ కేబుల్ వైర్ వాళ్ళు మెడకు చుట్టుకుని ఉన్నారట ఇద్దరు. చుట్టుకున్న వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఈ వైర్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామని చెప్పి ఆ వైరెట్టుకుని అలాగ వెళ్తున్నారంట. ఆ వైరెట్టుకుని వెళ్తుంటే ఆ వైర్ అలా పోతుంది. ఊరు దాటేశారు కానీ ఈ వైర్ ఎవరింట్లోకి వెళ్ళట్లేదు. ఇది ఎక్కడి నుంచి ఉందని చెప్పి చూసేటప్పటికి అలా ఆ వైర్ అలా భూమిలోంచి కిందకంటే వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు కేబుల్ వైరు? ఏమ్మా అనగా ప్రియులారా, ప్రతి పాపము ఎక్కడి నుంచి వస్తుంది? పాతాళము యొక్క పని. పాతాళం నుండి వేసే తాళ్ళు ఇవన్నీ. ప్రతి పాపము కింద నుండి విసిరేదే. కింద నుంచి వేసి లాగుతాడు మాట, కిందకి లాగుతాడు. జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అన్నారు దావీదు గారు. విన్నారా? మరి మీలో ఎంతమంది తాళ్ళు తగిలించుకున్నారు? ఎంతమంది ఉన్నారమ్మా తాళ్ళు వేసుకున్న వాళ్ళు? కేబుల్ తాళ్ళు ఎవరు లేరా? డైరెక్ట్ శాటిలైట్ తాళ్ళు వేసుకున్నారేమో. తాళ్ళు మారిపోతున్నాయి, వెరైటీ కొత్త మోడర్న్ తాళ్ళు వచ్చేస్తున్నాయి కదా, మోడర్న్ తాళ్ళు. ఏమండి, ఇంకా పెద్ద తాళ్ళు వైఫై తాళ్ళు పెద్దవి, కొంచెం మోట బలంగా ఉంటాయి, లావుగా ఉండి బలంగా పనిచేస్తాయన్నమాట, బలమైనవి. ఏమండి, మంచిది. ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని గమనించండి. ముందుకెళ్ళి చివరిగా యేసుక్రీస్తు వారు భూగర్భంలోనికి వెళ్ళి వారిని ఏం చేశారట? పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు వారు పరలోకంలో ఉన్నారు. వాళ్ళకి మనకి కూడా మధ్యలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. వారు మనం అందరం ఒకటయ్యాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ప్రభువును చూద్దాం. ప్రభు యొక్క జన్మము నుండి మరణము వరకు కూడా ఆయన ఎక్కడా పడిపోలేదు. ఏం కాలేదటండి? ఎక్కడా పడలేదు. అంతటా నిలిచే ఉన్నాడు. అన్నిటా జయమే ఆయన పొందినవాడుగా ఉన్నాడు. కానీ చివర్లో సిలువలో మాత్రం ఏమైపోయాడమ్మా? చివర్లో సిలువలో మాత్రం ఏమైపోయాడు? చనిపోయాడు కదా.
చనిపోడు చంపేశాం అనుకున్నాడు. ఈ ఆనందం ఎంతసేపు ఉంది చెప్పండమ్మా? 3-4 ముచ్చట అంటారు. ఇదే వాళ్ళ ముచ్చట ఎన్ని రోజులు ఉంది చెప్పండి? 3 రోజులు లేదు. ఉందా? 3 రోజులు లేదు. ప్రియులారా, పరుగు ప్రియమైన వాళ్ళారా, ప్రభు జీవితం అంతయు జయమే. ఆయన జయకరుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరండి? జయకరుడు. జీవితం అంతా జయమే, ఎక్కడ అపజయం లేదు. శిలువలో చనిపోయాడు అనుకున్నారు కానీ వారి ఆశ ఆనందం 3 రోజులు లేదు. మరలా తిరిగి లేచిపోయాడు. ఈయన ఎవరైనా ఏమైనా చేయగలరా? ఏమండి? మరణమునే మరణింపజేసినటువంటి శక్తిమంతుడైన క్రీస్తు. ఆయన అంటున్నాడు, ఏమనంటున్నారంటే, ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏంటమ్మా? ఇందాక చెప్పాను కదా, మనము ఆయన చేసినవన్నీ చెయ్యాలి. అంతే. మరి యేసు క్రీస్తు వారు ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? మీకు గురువు ఒక్కడే, ఆయనే క్రీస్తు. దేవుని స్తోత్రం. నీవు నేను అలా కూర్చుని వెళ్ళిపోతానని అంటే కుదరదు. నీవు క్రీస్తు వలె జయించాలి. ఏం చేయాలట? నీవు క్రీస్తు వలె అన్నిటా జయం పొందాలి, అన్నీ గెలవాలి. ఏది గెలవలేకపోతున్నావో దాన్ని గెలవాలి. అందుకే నువ్వు క్రీస్తును ఆశ్రయించాలి. ఆయన అంటున్నాడు, నేను లోకమును జయించాను. లోకం జయించడం అంటే ఏంటో తెలుసండి? లోకాన్ని జయించడం అంటే మరణాన్ని గెలవడమే లోకాన్ని జయించడం. లోకాన్ని గెలిచినోడు ఎవరు లేరు, ఒకే ఒక్కరు, యేసు క్రీస్తు. మరి మనము కూడా క్రీస్తు వలె జయించాలి అని అంటే మనం ఏం కలిగి ఉండాలి అని అంటే, ప్రియులారా, లేఖనం చాలా స్పష్టంగా చెప్తోంది, లోకమును జయించిన జయము పూర్తి చేయాలి. ఏమండి? మన విశ్వాసమే. ఏం కలిగి ఉండాలట? నేను జయిస్తాను. ఏమండాలి? మనలో ఏముంటుంది? అబ్బే ఇంకా మనకెక్కడ అవుతుంది? ఏమా? అబ్బే నా వల్ల కాదు, నేను చేయలేను, నేను గెలవలేను, ఈ పాపాన్ని నేను ఓడించలేను, ఈ బలహీనతను విడిచిపెట్టుకోలేను. కొంతమంది కాళ్ళు కుదురుగుండవు. బైబిల్లో ఉంది, వాళ్ళ కాళ్ళు ఎప్పుడు సంత వీధుల్లో, రాజవీధుల్లో తిరుగుతూ ఉంటాయట. వాళ్ళు అంటారు, నా వల్ల కాదు. ఏం గెలవడం? కాళ్ళని గెలవడం. అందరు ఎక్కడుంటే వాళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటారు. పురుషుల్లో ఉన్నారు, స్త్రీల్లో కూడా ఉన్నారు. అందరూ ఉన్న చోట ఉండరు. ఏమండి? బైబిల్ చెప్తుంది, తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చేగలవారు. ఏమండి? ఒకప్పుడు సంత వీధిలో కనబడతారు, ఒకప్పుడు రాజవీధిలో కనబడతారట. కానీ గెలవగలమా? ఏం చేయాలి? యేసు నేను గెలవగలను నా ప్రభువును బట్టని ప్రభువు యొద్దకు వెళ్ళి మనవి చేసుకోవాలి. ప్రభువా, నేను దీన్ని గెలవాలి నాయనా, నేను ఎందుకు ఉండలేను, నేను ఎందుకు ఉండలేకపోతున్నా, నేను ఎందుకు ఉండలేను. ఏం చేయాలి? పంతం. ఏం చేయాలమ్మా? పంతం పడితే, మీరు ఎంతమంది ఉన్నారు? పంతం పద్మనాభం అంటారు, తెలుసా మీకు? ఏం చేయాలి? పంతం పడితే నెగ్గుతారు, నెగ్గుతారు. ఏది? మనం అనుకున్న వస్తువు, వస్త్రము కదా, ఏమండి, అవి కొనుక్కోవడానికి. అట్లకే నా పంతం. ఏమో అమ్మగారింటికి వెళ్ళడానికి పంతం. అట్లకే నా పంతం. వీటికి వద్దా? ఏమండి? ప్రియులారా, వీటి విషయంలో అబ్బాయిలు వింటున్నారా? అసలైన పంతం నువ్వు పడితే నీదే గెలుపు. దేవుని స్తోత్రం. నీవే జయిస్తావు. కనుక ఆలోచన చెయ్యండి. లేఖనం చెప్తుందని వివరం చెప్పం కానీ, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడిని కంటే గొప్పవాడు ఉన్నాడా? యేసయ్య నీలో మరి ఉంటే ఆయన ఎందుకు వచ్చాడు అసలు నీ జీవితానికి? నీకు జయం ఇవ్వడానికి వచ్చాడు.
మనం ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ విశ్వాసమును నిలబెట్టుకోవట్లేదు. నేనే గెలుస్తాను, నాదే జయము, ప్రభువు నాకు జయమిస్తాడు, ఇది నెరవేరుతుంది అనే విశ్వాసాన్ని మనం మొయ్యాలండి. ఏం చేయాలి? ఒక ప్రార్థన అంశాన్ని మనం ఏం చేయాలి? మొయ్యాలి హృదయంలో. ఇది జరుగుతుంది, నా భర్త మారతాడని గుళ్ళో ప్రార్థన చేసావు, ఇంటికి వెళ్ళేటప్పటికి కొడేయాడు. సైతాన్ గారు ఖచ్చితంగా అదే చేయిస్తాడు. ఎందుకు కొట్టేశాడు? నీలో ఉన్న విశ్వాసం నువ్వేం చేయాలి? వదిలేసుకోవాలి. అలా వీడు మారడు అని అనుకోవాలి. నువ్వు ఏం పోగొట్టాలా? నీలోని విశ్వాసమును పోగొట్టేయాలి. ఆ విశ్వాసం అలాగే నిలబడిందా? బలపరుచుకున్నావా? బలంగా తయారయ్యావా? ఆ వ్యక్తి ఏమవుతాడు? మారతాడు. ఖచ్చితంగా మారి నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. దేవుని స్తోత్రం. ఈ మధ్యలో ఈ గందరగోళాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? భరించాలి. మంచిది ప్రియులారా, నీవు జయించాలి. ఏమండి, ఎంత చెప్పుకున్నా నీకు జయం వస్తేనే కదా అసలైన ఆనందం. ఏమండి, జయం రాకపోతే ఏం ఆనందం ఉంది? ఓ యేసుబాబు మంచోడు గొప్పోడు అంటే సరిపోయిందా? నీవు జయం పొందితేనే కదా అసలైన ఆనందం నీలో పుడుతుంది, ఆనందించగలుగుతావు. ఒకటైనా జయము పొందాలి, పొందితేనే కదా ఆనందము. యేసు వారు కోరేది కూడా అదే ప్రియులారా. గనుక నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. గనుక యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను సమాధులను తెరుస్తాను. ఏం తెరుస్తారట ఆయన? సమాధులు ఎవరుంటారు? ఏమ్మా, సమాధులు ఎవరుంటారు? ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. అంతేనా? చెప్పాలి మీరు. ఓడిపోయిన వాళ్ళు అంటే ప్రాణమును నిలబెట్టుకోలేక ఓడిపోయిన వాళ్ళు సమాధిలో ఉంటారు. మన జీవితాల్లో కూడా ఎన్ని సమాధులు ఉన్నాయి లేవా? చెప్పండి. ఏమండి, ఈ విషయంలో నేను ఓడిపోయాను, ఈ విషయంలో ఓడిపోయాను, ఈ విషయంలో అనారోగ్యంలో కొందరు, లోకంలో కొందరు, పాపములో కొందరు, సమస్యల్లో కొందరు, చిక్కుల్లో కొందరు. ఏమండి, ప్రతి వారి జీవితంలోనూ అనేక సమాధుల్లో ఉంటే ఎవరికి ఆనందం? చెప్పండి. ఎవ్వరికి ఆనందం లేదు, ఎవ్వరికి ఆనందం లేదు. సమాధిలోంచి బయటకు వచ్చిన లాజరుకి ఆనందం. దేవుని స్తోత్రం. సమాధిలోంచి బయటకు వచ్చిన కారణాన వారి అక్కకి ఆనందం, వారి ఇచ్చే ఇంకో అక్కకి ఆనందం, ఆ ఊరు వారందరికీ ఆనందం, బంధువులందరికీ ఆనందం. ప్రియులారా, అసలైన ఆనందం ఎవరికి? బయటకు వచ్చిన వాడికి, లాజరుకి అసలైన ఆనందం. ఈ రోజున్న నీ జీవితంలో ఉన్న సమాధిలో నుండి నువ్వు బయటికి రావాలా? సమాధిలో నుండి నువ్వు బయటికి రావాలి. దయచేసి గమనించండి. మన జీవితాల్లో పైకి కనబడిన సమాధులు. ఏలియా గారు ఒకనాడు, అంత రోషం కలిగిన భక్తుడు కూడా ఒకనాడు ఏమైపోయాడమ్మా? సమాధిలోకి వెళ్ళిపోయాడా? చెప్పండి. ఏమన్నాడు? ఇంత మట్టుకు నాకేం కావాలి? మరణం. అంటే బతికున్నాం కానీ చచ్చిన వాళ్ళతో సమానం మాట. జీవోత్సవం అంటారు, జీవమున్న శవం. మనం కూడా చాలా విషయాలలో ప్రియులరా అలాగనే ఏం చేయలేని జీవోత్సవం అంటే కదలలేదు, మెదలలేదు, తిరగలేదు, చావలేదు, బతకలేదు. అంతేనా? ఏమండి, జీవోత్సవం. మన ముసలోళ్ళని ఎవరైనా బాగున్నారా, తిరుగుతున్నారా, అటు ఇటు అంటాం. ఏమండి, తిరుగుతున్నారా అంటే పర్వాలేదు, శక్తిగా ఉన్నాడు, వాళ్ళ పనులు అని చేసుకుని. అబ్బాయి లేదు, మంచం మీద ఉన్నాడు, తిరగట్లేదు అన్నారు అనుకోండి, అదే జీవోత్సవం అంటే కదా. ఇంక కదలట్లేదు, తిరగట్లేదు, మంచాన్ని పెట్టేశాడు. మన జీవితంలో మన కుటుంబం, వినాలి, మన జీవితంలో మన కుటుంబంలో మన ముందుకి వెనక్కి వెళ్ళనివ్వని పరిస్థితులు లేవా? అవేనండి మనల్ని జీవోత్సవాలుగా మార్చేవి. కొన్ని సమస్యలు, కొన్ని వ్యక్తులు, ప్రియుల అప్పులు, పాపములు మనుషుల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు, వెనక్కి వెళ్ళనివ్వట్లేదు, బతకనివ్వట్లేదు, చావనివ్వట్లేదు. ఎంత నలిగిపోతుంది హృదయం, ఆత్మ ఎంత నలిగిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, అయితే యేసయ్య చెప్తున్నాడు, బాబు వినండి, ఇదిగో నేను సమాధులను తెరుస్తాను. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు,
నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచేదను. ఆయన శక్తివంతుడండి, ఆయన తెరవగలడు. నీవు ఆయన వైపు చూస్తే కదా. నాకు ఈ సమాధే బాగుందండి, పురుగులతో బాగా లోపల ఈ పురుగులతో నివాసం బాగుందంటున్నారు కొంతమంది. ఏమండి, మతి చెడిపోయిన మతిని బాగు చేయడం చాలా కష్టం అండి. ఇజ్రాయేల్ దేశం పక్కన ఉన్న హమాస్ వాళ్ళు మనుషుని పట్టుకొని తీసుకుపోయి ఎక్కడ భూమి కింద అండర్ గ్రౌండ్లో పెట్టి వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు బతికారు తెలీదు. వీళ్ళ కారణాన అక్కడున్న ప్రజలందరూ చచ్చిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోయినా సరే వీళ్ళు మాత్రమే వదలం. మతి చెడిపోతే ఎలాగుంటారండి? మతి చెడిపోయిన వాళ్ళు ఎంత నష్టం కలిగినా సరే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. ఎంత పాడైపోతున్నా సరే వారికి బుద్ధి రాదు, జ్ఞానం రాదు. మతి చెడిన మతిహీనత అన్నారు. ఏంటట? మతిహీనత. అలాంటి వాళ్ళకి ఎంతమంది చెప్పినా సరే ఇసిరి పారేస్తారు, లెక్క చేయరు. ప్రియులారా, వారిని ఎంత కష్టమైన విషయం. ఆ మతిహీనత అనే సమాధిలో ఉన్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, నా ప్రజలారా మీరున్న సమాధులను తెరిచేదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నేను సమాధులను తెరచి బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదను. ఏమండి ప్రియులారా, మన జీవితాలను ఒక్క పర్యాయం మనం చూసుకుంటే, మన ఇంట్లో మనం ఉన్నాం కానీ నెమ్మది లేదు, మన శరీరంలోనే మనం ఉన్నాం కానీ నెమ్మది లేదు. ఉందా చెప్పండి? లేదు. అనేకమైనటువంటి ప్రియులారా సమాధి వంటి పరిస్థితులు మనందరి జీవితాల్లో ఉన్నాయి. కనుకనే ఆయన అంటున్నాడు, నేను సమాధులు తెరుస్తాను. సమాధిని గెలిచిన క్రీస్తును నీవేం చేయాలా? కలిగి ఉండాలి. వింటున్నారా? ఆయనను కలిగి ఉన్నావా? నిన్ను విడిచిపెట్టడు. ఏమోనండి దేవుడు ఏం చేస్తాడో అండి మమ్మల్ని అనేవారు కొంతమంది. ఏమా అనేవారా? ఇప్పుడు అంటారు కొంతమంది, ఏమోనండి దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడోనండి, మా ఆయన ఏం చేస్తాడోనండి, మేము ఏమవుతామోనండి, ఏమోనండి. సమాధిలో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంటుంది, కానీ బయటికి తీసుకొస్తేనో దేవుని స్తోత్రం. ఏమండి, దేవుడు మమ్మలను బయటికి తీసుకొచ్చాడు. సమాధిలో విడిచిపెట్టలేదు. మరణములో నుండి నాకు చిరజీవం ఎవ్వరు. బలహీనమైపోతున్న నా పరిస్థితుల్లో, మరణానికి చేరువైపోతున్నటువంటి నా పరిస్థితుల్లో, ఓడిపోతున్నటువంటి నా పరిస్థితుల్లో నాకు జీవం ఎలా వస్తుంది? నేను మరల ఎలా చిగురిస్తాను, మరల ఎలా ఎదుగుతాను అని అంటే సిలువబడ్డ యేసుక్రీస్తు వల్ల. ఎవరిక ప్రియులారు, ముగిస్తాను. చివరిగా మనం చూసినప్పుడు లేఖనం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆయన తట్టు చూస్తేనే. ఏమండి, ఇక ఎవరి తట్టు చూడొద్దు, ఎవరు నీకేమీ చేయరు. యేసు వైపు చూడు, ఆయన నిన్ను బహుగా బలపరిచే దేవుడు, నూతన బలాన్ని నీకు ఇచ్చే దేవుడు, నూతన బలాన్ని నీకు ఇచ్చే దేవుడు. గనుక ప్రియులారా, మనము జయము పొందినప్పుడే సంతోషము. ఏంటమ్మా చెప్పండి? ఎవరికైనా సరే ఏంటమ్మా? జయము పొందినప్పుడే సంతోషము, విజయము నొందినప్పుడే సంతోషము. ఇంకొక మాట చెప్తాను, మనము పొందిన జయమును జ్ఞాపకం చేసుకుంటే సంతోషం. దేవుని స్తోత్రం. ఒకటి జయం పొందినప్పుడు సంతోషం, రెండవది ఆ జయాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు గారు అన్నారు, ఆయన చేసిన ఉపకారములలో ఏం చేయాలి? మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారా? జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారట? క్రొవ్విన దూడల వలే ఉంటారట. క్రొవ్విన దూడలు ఏం చేస్తాయి? ఏమండి, మరి మీరు గంతులేస్తున్నారా? గంతు ఉందా మీ దగ్గర? చిన్నపిల్లల్ని చూస్తుంటాను నేను. అక్కడి నుంచి వచ్చి ఇలాగొచ్చి మళ్ళీ అక్కడ గొంతేస్తారు. ఏంటో మరి అర్థం, ఇదేంటి ఇప్పుడే ఇలా నిలబడి గొంతేస్తుంది, మళ్ళీ ఇలాగ ఆగి గొంతేస్తుంది ఏంటి అనుకుంటాను. మనము అంటే సంతోషములో ఉన్న వాళ్ళు గొంతులేస్తారు. మనకి ఎప్పుడు కూడా పరగడిపే కదా.
పరిగెడపు అంటే ఏంటి? ఏమీ తిన్న వాళ్ళని పరిగెడపు అంటారు, అంతే కదమ్మా. ఏం తింటే కదా, ఏం తిన్నారేంటి? ఏమా మాట్లాడాలి. ఏమైనా తిన్నారా? దేవుడు ఏమైనా మేలు చేశాడు నీకు? ఏమైనా విడిపించాడా? ఏమైనా ఆదరించాడా? ఎలా ఉన్నావు? ఇంకా అది ఇవ్వలేదు. జాగ్రత్త. దేవుని యందు ఆనందించడం మనకు రావాలా, ఉరకలయ్యాలి. దేవుని స్తోత్రం. ఏమండి, క్రొవ్విన దూడలు గంతులు వేస్తున్నట్టు దేవుడు నన్ను ఎంత మార్చాడండి నా జీవితాన్ని అని తలంచుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది. తగ్గింపు ఉండాలా, స్తుతి ఉండాలి. వింటున్నారండి? దేవుడు నీకు చేసిన కార్యములన్నీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఇంకా ఎక్కువ కార్యాలు ఇస్తాడట. దేవుని స్తోత్రం. నువ్వు ఎవరికైనా చెప్తున్నావా, మా అమ్మ ఇలాగ ఇచ్చిందని ఎవరితో చెప్తున్నావు? మీ చిన్నమ్మతో, మీ బంధువులతో, మీ అమ్మగారు తాలూకులతో ఎవరితో చెప్పావా? చెప్తే వాళ్ళు చెప్తారు, అప్పుడు మీ అమ్మకి వినబడుతుంది, ఆహో అది ఇంకోటి అటుకొస్తుంది. నువ్వు ఎప్పుడు చెప్పకుండా మా అమ్మ ఏం పెట్టలేదు, అది ఎట్టలేదు, ఇది ఎట్టలేదు అని నీ చిట్టా చెప్పావు అనుకో, చూసావా ఈ పిల్ల ఇన్ని చేసినా ఏమి లేదు. చెప్పండి, కోడళ్ళు బోలు మంది ఉన్నారు, ఏం చేస్తున్నారు మరి చూసుకోండి. అండ్ ఏ మార్గంలో వెళ్ళాలి మీరు? మీది కాదు రాజ్యం, మీ రాజ్యం మారిపోయింది కనుక ఆ రాజ్యం నుంచి తెచ్చుకునేలాగా ఉండాలి మీ మాటలు, అంతేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి ముగిస్తున్నాను, అయిపోయింది. చివరి మాట ఏంటంటే, జయము పొందితే సంతోషం, జయమును జ్ఞాపకం చేసుకుంటే సంతోషం. మూడోది, జయమని కలవరిస్తే జయము. దేవుని స్తోత్రం అండి. జయమని కలవరించిన జయమే బ్రతికెళ్ళ. దైవజనుడు అదే రాశారు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పునరుద్ధాన కార్యమును మేము బాగుగా నేర్చుకొనగల కృప దయచేస్తున్నందుకు వందనాలు. అలాగునే మా జీవితములలో కూడా నీవు జయములను అనుగ్రహిస్తానన్నారు, వందనాలు తండ్రి. మేమే విశ్వాసమును నిలబెట్టుకొనక, విశ్వాసమును మోయక, విసిగిపోయిన వారిగా తండ్రి, అపజయానికి లొంగిపోయిన వారిగా మేము నిలబడుతూ జయం చూడలేకపోతున్నాం. కానీ ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు ప్రతి బిడ్డ తన హృదయంలో భద్రపరుచుకొని నాయన కలుగు ఆటంకాల అడ్డులకు నాయన లొంగిపోక విశ్వాసమందు స్థిరులై బలవంతులై నీ గొప్ప కార్యమును అందుకుని సాక్షులై నేను మహింపరచు కృప దయచేయమని, బ్రతుకు కాలము జయమని కలవరించే జీవితాలుగా మా మందిరిని నడిపించుమని, అన్నిటా జయమును బిడలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మరణాత.